నమస్కారం అండి. వెల్కమ్ టు అమ్మమ్మస్ కిచెన్. కార్తీక మాసం అంతా పూజలు చేసుకున్నాం కదా. మరి కార్తీక మాసం చివరి రోజు, మార్గశిర మాసం మొదటి రోజు పోలిపడెంని చేసుకుంటాం. పోలిపడెంని మేము ఎలా చేసుకున్నామో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. కార్తీక మాసం నెల రోజులు కూడా మనం భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు దీపాలు వెలిగించి ఉపవాసాలు చేస్తాం. మరి పోలిపాడ్యమి రోజు వెలిగించి దీపంతో ఈ నెల రోజుల నోముకి ఫలితం పొందుతాం. మనం పొద్దున్నే లేచి స్నానాలు చేసుకొని కార్తీక దామోదరునికి స్మరించుకొని దీపం వెలిగిస్తాం. ఈ నెల రోజులు కూడా మనం నదుల్లో ఒడ్డున దీపం వెలిగిస్తే పోలిపాడ్యమి రోజు మాత్రము నదుల్లో దీపాలు వదులుతాం. అరటి డొప్పల పైన దీపాలు వెలిగించి నీటిలో వదులుతాం. నదులు, పుష్కరణులు వాళ్ళ అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో తులసి మొక్క దగ్గర ఒక బకెట్లో లేకపోతే టబ్లో అయినా కొంచెం వాటర్ తీసేసుకొని దీపాలు అందులో విడిచిపెట్టవచ్చు. మేము పోలిపాడ్యమి రోజు ఇంటికి మనం ఈశాన్యం మూలలో జాజు వేసేసుకొని దానిపైన ముగ్గు వేసి బియ్యం పిండితో ముగ్గు వేసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసి దానిపైన నేను రాగి చెంప పెట్టుకుంటాను. ఇది ప్రతి శుక్రవారం చేస్తాను. ఆ రోజు కూడా చేశాను నేను పోలిపాడ్యమి రోజు. ఆ రోజు అని ఎందుకు అంటున్నానంటే అమ్మకి కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయి ఉండే, అందుకని నేను కొంచెం డిలే అయింది వీడియో. ఈ పోలిపాడ్యమి పూజ రోజున మనం పోలి కథ విన్నా లేకపోతే మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకున్న చాలా 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 ఉత్తమం అండి. అయితే నెల రోజుల పాటు కూడా కార్తీక మాస నియమాలు అనుసరించని వారు ఏదైనా కారణాల చేత వాళ్ళు ఈ పోలిపాడ్యమి రోజు పోలి స్వర్గం రోజు దీపాలు వెలిగిస్తారండి. ఇంతకీ ఆ రోజుని పోలి స్వర్గం అని ఎందుకు అంటారు, ఎవరు ఇంతకీ ఆ పోలి, దీనికి సంబంధించిన కథ ఒకటి కార్తీక పురాణంలో ఉంది. అది నేను మీకు చెబుతాను, ఎందుకంటే ఈ కథ ఈరోజు ఖచ్చితంగా వినాలి. పూర్వం ఒక గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారండి. వారిలో చిన్న కోడలి పేరే పోలి. ఆమెకు దైవభక్తి చాలా ఎక్కువ. కానీ ఆ దైవభక్తి శాపంగా మారి అత్తగారి ఆగ్రహానికి కారణమైంది. చిన్న కోడలి భక్తి చూసి ఓర్వలేని అత్త తనకన్నా భక్తురాలు ఉండకూడదని భావించేది. అందుకే పోలిని ఏ పూజలు, నోములు, వ్రతాలు కూడా చేయనిచ్చేది కాదు. తనను అనుసరించి మిగిలిన కోడలతో అన్నీ చేయించేది. కార్తీక మాసం రానే వచ్చింది. నెల రోజులు ఇంటి పనులన్నీ చిన్న కోడలికి అప్పగించి మిగిలిన కోడలను తీసుకొని నదీ తీరానికి వెళ్ళి స్నానం ఆచరించి దీపాలు వెలిగించేది వచ్చేది అత్తగారు. అస్సలు నిరాశ చెందని పోలి ఇంటి దగ్గరే పెరట్లో ఉన్న పత్తి నుంచి ఒత్తి చేసుకొని వెన్న రాసి దీపం వెలిగించేది. నదికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఆ దీపం కనిపించకుండా బుట్ట బోలించేది. ఇలా కార్తీక మాసం మొత్తం నెల రోజులు కూడా దీపం వెలిగించింది పోలి. కార్తీక అమావాస్య తర్వాత పాడ్యమి రోజు కూడా ఎప్పటిలాగే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని దీపం పెట్టింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భక్తి తప్పని పోలిని చూసి దేవదూతలు దిగి వచ్చారు. ఆమెను ప్రాణాలతో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. నదికి వెళ్ళి వచ్చిన అత్తగారు తోడికోడళ్ళు ఇంటి దగ్గర పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తమ భక్తికి మెచ్చి అది వచ్చింది అని అనుకున్నారు. కానీ దేవదూతలు పోలిని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాము కూడా వెళ్ళాలన్న పట్టుదలతో పోలి కాలు పట్టుకొని వేళ్లాడారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం కూడా లేకపోయింది. స్వర్గానికి వచ్చేంత కల్మషం లేని భక్తి పోలికి మాత్రమే ఉందని చెప్పారు దేవదూతలు. కార్తీక మాసం అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు దీపం వెలిగించి ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం. ఈ నెల రోజులు కూడా ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలిపాడ్యమి రోజు కనీసం 30 ఒత్తులను వెలిగిస్తారు. ఇలా చేస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని భావిస్తారు. ఈరోజు బ్రాహ్మణులకు స్వయం పాకం దీపాదానం చేయడం చాలా ఉత్తమం. చాలామంది చేస్తారు కూడా. పోలి స్వర్గం తెలుగువారి కథ. కార్తీక మాసంలో దీపం వెలిగించడం వెనుకున్న ప్రాధాన్యత మాత్రమే కాదు, నిష్కల్మషమైన భక్తికి నిదర్శనం. ఆచరించాల్సిన నియమాలు సక్రమంగా ఆచరిస్తే జరగాల్సిన మంచిని ఎవరూ ఆపలేరు అన్నదే ఈ కథలోని ఆంతర్యం. కథ విన్నాం కదండి.
పోలిపాడ్యమి రోజు కార్తీక మాసం మొత్తం దీపాలు వెలిగించుకున్నాం. పోలిపాడ్యమి రోజు కూడా దీపాలు వెలిగించుకున్నాం. పోలి కథ కూడా విన్నాం. అందరి విషెస్ కూడా నెరవేరాలని, మాకున్న కోరికలు కూడా నెరవేరాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. హారతి తీసుకుందాం అందరం. అమ్మ కొంచెం సిక్ ఉంది, అందుకని కొంచెం వీడియో కూడా డిలే అయింది. ప్లస్ అమ్మ కూడా లేవలేని స్టేజ్లో ఉన్నారు. తనకి హెల్త్ అస్సలు బాగాలేదు, కానీ తప్పక లేసారు ఆ రోజు కూడా. ఓం